ఫ్రెండ్స్, ఈ వీడియోలో కర్ణాటకలో బెంగళూరు నుంచి ఆంధ్రలో విజయవాడ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వేలో ప్యాకేజ్ 12లో మర్రిపూడి దగ్గర విజువల్స్ ని చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి త్వరలో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరికి తెలిసిందే కదా, మన కర్ణాటకలో బెంగళూరు నుంచి ఆంధ్రాలో విజయవాడ వరకు ఒక హైవే అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదే మన బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వేలో మీకు నేను ఆల్రెడీ మన నేషనల్ స్టేషన్ దగ్గర, తర్వాత అద్దంకి దగ్గర, ఇంకా మన దర్శి, తర్వాత చీమకుర్తి రోడ్డు ఉంది కదా, అక్కడ విజువల్ చూపించాను. సో ఈరోజు వీడియోలో మీకు ప్యాకేజ్ 13లోని ఎగ్జాక్ట్గా సోమవారపాడు నుంచి మన మర్రిపూడి దాకా మధ్యలో జరిగిన వర్క్ అనేది చూపించబోతున్నాను అనమాట ఈ వీడియోలోని. సో మనం ఫస్ట్ మ్యాపీలో విజువల్స్ ఎక్కడ చూస్తామో చూడడానికి వెళ్ళి తర్వాత విజువల్స్ని చూద్దాం. మరి వెళ్దాం మ్యాపీలోకి. ఇక మనం మ్యాపీలోకి వెళ్ళినట్టయితే మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ నుంచి బెంగళూరు వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న విజయవాడ కడప బెంగళూరు ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వేలో కొంత భాగం అయితే గ్రీన్ ఫీల్డ్ ఉంటుంది, మరికొంత భాగం బ్రౌన్ ఫీల్డ్ ఉంటుంది. బ్రౌన్ ఫీల్డ్ ఉండేది NH44లో అండ్ అలానే NH16లోని. ఈ ప్లేస్లో మొత్తం అంతా బ్రౌన్ ఫీల్డ్ అంటే ఉన్న హైవేని డెవలప్ చేస్తారు. అండ్ రిమైనింగ్ ప్లేస్ అంతా కూడా మొత్తం గ్రీన్ ఫీల్డ్ అయితే ఉంటుంది. అది మన NH44లో కోడూరు స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా NH16లోని మన మొప్పవరం ఉంది కదా, అక్కడ ఎండ్ అవుతుంది. ఇందులో నేను మీకు మొప్పవరం దగ్గర, అద్దంకి దగ్గర, తర్వాత మీకు ఎగ్జాక్ట్గా ఇదిగోండి ప్లేస్ ఉంది కదా, తల్లూరు అనే ఊరు వస్తుంది అనమాట. తుర్గంగవరం దగ్గర కూడా మీకైతే విజువల్స్ చూపించాను. అండ్ అలానే మీకు మన చీమకుర్తి నుంచి పొదిలి వెళ్ళే రూట్లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఈరోజు వీడియోలో మీకైతే నేను మన మర్రిపూడి ఉంది కదా, ఈ మర్రిపూడి దగ్గరలో విజువల్స్ చూపిస్తాను అనమాట. ఇదిగోండి ఈ ప్లేస్లో మనం విజువల్స్ చూస్తాం. అండ్ మనం చూస్తున్నట్లయితే ఈ హైవే ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ ఈ మర్రిపూడి వరకు వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిందనమాట. ఆ ఫినిష్ అయిన వర్క్ని మీరు ఇంతకుముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది అనేది. ఈ ఎండింగ్లో కొంచెం పెండింగ్ వర్క్ ఉంది. ఆ పెండింగ్ వర్క్ని మనమైతే ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా చూస్తాం. అండ్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ విజువల్స్ కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ ప్లేస్లో విజువల్స్ ఎలా చూడడానికి వెళ్దామా? చలో. చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా ప్యాకేజ్ 13ని అండ్ అలానే కంప్లీట్గా ఈ హైవే గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ విజువల్స్ని చూపించబోతున్నాను. ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్గా మర్రిపూడికి దగ్గరలో ఉన్నాం అనమాట. సో ముందు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న కలవట్ లాంటిది పెండింగ్ ఉందన్నమాట. సో మనకి అది చాలా క్లియర్గా ముందు కనిపిస్తుంది. అండ్ మన వెహికల్ అయితే ముందుకలా వెళ్తుందన్నమాట. ఈ రోడ్లో వెళ్ళడం కొంచెం కష్టమే, ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఇంకా మనం వెళ్ళాలంటే కొంచెం కష్టంగా కూడా ఉంటుంది, ఎందుకంటే మనం వేసుకెళ్ళిన కారు వచ్చేసి షిఫ్ట్ అనమాట. షిఫ్ట్కి కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి కింద తగిలే అవకాశం ఉంటుంది. అండ్ అందులోని మన కారు కాదు, మన ఫ్రెండ్ కారు. మన కార్లో మనం వెళ్ళినా ప్రాబ్లం లేదు, ఫ్రెండ్స్ కార్ని పార్క్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఇంకా ముందుకెళ్ళి కవర్ చేయలేకపోయాం. లేకపోతే మొత్తం అదంతా కూడా కవర్ చేసేవాడిని. కానీ మీకు నేను మ్యాక్సిమం పెండింగ్ వర్క్స్ అయితే చూపిస్తున్నాను. రిమైనింగ్ ప్లేస్లో ఆల్మోస్ట్ వర్క్ అయితే జరిగింది. నేను మీకు మ్యాప్లో చూపించినట్టుగానే ఎగ్జాక్ట్గా మనం స్టార్ట్ అయ్యాం కదా ఇంటర్చేంజ్ అన్నట్టు వీడియోలోని, అంటే ప్రీవియస్ వీడియోలోని. ఆ ప్రీవియస్ వీడియోలో మీకైతే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యామో అక్కడ నుంచి ఆల్మోస్ట్ మర్రిపూడి వరకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ విధంగా వర్క్ అనేది మనకి పెండింగ్ అయితే ఉంది. మీరు ముందు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ముందు కూడా మనకి కొంచెం వర్క్ పెండింగ్ ఉంటే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి చిన్న చిన్న కల్వర్ట్స్, తర్వాత చిన్న చిన్న బ్రిడ్జ్లు పెండింగ్ ఉన్నాయి. అండ్ ఇంకా మనం అలా ముందుకు వెళ్తున్నట్లయితే అది మన టువర్డ్స్ విజయవాడ వైపు అనమాట. సో అటువైపు అయితే మనకు ఒక 1 km వెళ్ళిన తర్వాత నార్మల్ రోడ్ ఏదో ఉంటుంది, అంటే హైవే కంప్లీట్ అయింది కదా, హైవే కంప్లీట్ అయిన రోడ్ ఏదో ఉంటుంది. సో అది మీరు చూడాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి, అందులో మీకు చాలా క్లియర్గా రోడ్ ఎలా వేస్తున్నారు అనేది క్లియర్ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ మధ్య మనకి రోడ్ అనేది కంప్లీట్ అయింది. ఓన్లీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే రోడ్ వర్క్ అవ్వలేదు అండ్ కల్వర్ట్ వర్క్ అవ్వలేదు, చిన్న స్ట్రక్చర్ వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా మనకి యాక్సిస్ కంట్రోల్ అయితే ఉంటుంది. లెఫ్ట్లో రైట్లో మొత్తం అంతా కూడా బౌండరీస్ అనేవి వస్తాయి. అలా బౌండరీస్ రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఎలాంటి యానిమల్స్ కానీ వెహికల్స్ కానీ లోపల రానివ్వకుండా ఉంటాయి. అలానే ఇది కంప్లీట్గా యాక్సిస్ కంట్రోల్ 6 lane హైవే కాబట్టి ఇందులో ఓన్లీ హెవీ వెహికల్స్ అండ్ కార్స్ మాత్రం వెళ్తాయి, బైకర్స్కి అలో అయితే ఉండదు. బైకర్స్ని ఎందుకు అలో చేయరంటే ఇది ఒక ఎక్స్ప్రెస్ వే. అండ్ అలానే ఈ ఎక్స్ప్రెస్ వేలో హెవీ వెహికల్స్, కార్స్ వెళ్తూ ఉంటాయి. అండ్ ఈ హైవేలో మినిమం స్పీడ్ 80 అలా ఉంటుంది, మ్యాక్సిమం స్పీడ్ 100 to 120 వరకు ఉంటుంది.
ఆ స్పీడ్‌లో టూ వీలర్స్ వెళ్ళవు కాబట్టి అందుకే వాటిని అలో చేయరు. ఒకవేళ అలో చేసినా కూడా ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదం యొక్క ఇంటెన్సిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మాక్సిమం ఇక్కడ టూ వీలర్స్‌ని అలో చేయరు. సో, మాక్సిమం టూ వీలర్స్ యూజ్ చేసే వాళ్ళందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ముందునైతే మనకి ఒక చిన్న కల్వర్ట్ లాంటిది పెండింగ్ ఉంది. సో, వెహికల్ అనేది కిందకి వెళ్ళి మళ్ళీ పైకైతే వెళ్ళాలన్నమాట. సో, మనం అలానే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కంప్లీట్‌గా అటువైపు, ఇటువైపు ఏం కనిపించట్లేదు. రైట్ సైడ్ కొండలు తప్ప. అండ్ మొత్తం అంతా ప్లెయిన్ సర్ఫేస్. చుట్టుపక్కల మనకి ఒక్క మనిషి కూడా కనబడట్లేదు. సో, ఈ హైవే మాత్రం వెళ్తుంది. అండ్ అలానే ఇక్కడ మనకి వర్క్ అనేది జరుగుతుంది గానీ, సో, మనకి పెద్దగా మనుషులైతే కనిపించట్లేదు. రైట్ సైడ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఒక ఎక్స్‌ట్రాక్టర్ వచ్చేసి మనకి అక్కడ మొత్తం మట్టినైతే తవ్వుతుంది. అండ్ అక్కడక్కడ మనకి వర్క్స్ జరుగుతున్నాయి కదా! ఆ జరుగుతున్న వర్క్స్ కూడా మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకు కనబడుతుంది. సో, ఇక్కడ మేము కన్‌ఫ్యూజ్ అయ్యామనమాట. ఎలా వెళ్ళాలనేది. లెఫ్ట్‌కి వెళ్ళాలా? రైట్‌కి వెళ్ళి కింద నుంచి పైకి వెళ్ళాలా అనేది. సో, ఎలా అయినా వెళ్దాం అని చెప్పేసి మనమైతే రైట్ తిరిగి అలా కిందకి వెళ్ళాం. మీకు ఆ ముందు కనిపిస్తుంది కదా! అప్‌లాగా. అప్ ఎక్కిన తర్వాత మళ్ళీ మనమైతే తార్ రోడ్‌లో ఎంటర్ అవుతాం అనమాట. సో, బిట్‌మెన్ రోడ్‌లో ఎంటర్ అయినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ కాదు ఇలానే ఇంకొక దారి ఉందనమాట. సో, ఆ ప్లేస్‌లో మా వెహికల్ స్ట్రక్ అయింది. సో, అప్పుడే అర్థమైందనమాట వెహికల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్ళామంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి మనం ఇంక వెళ్ళలేదు. సో, ఆ టైంలో వెహికల్ చిన్నగా డ్యామేజ్ అయింది ఫ్రంట్‌లోని. ఒక మడ్ గార్డ్ అనేది ఊడిపోయిందనమాట. సో, మా ఫ్రెండ్ కొంచెం ఫీల్ అయ్యాడు. సో, ఇంక అప్పటి నుంచి నేను ఫిక్స్ అయ్యాను. మన ఓన్ కార్‌లో వెళ్తాను బెటర్. లేకపోతే ఫ్రెండ్ కార్‌లో వెళ్ళామంటే ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఇంక మేము ముందుకు వెళ్ళి షూట్ చేయలేకపోయాం. సో, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకు ఎగ్జిట్ దొరికింది. అక్కడి నుంచి మేము కనిగిరి వెళ్ళాం అనమాట. కనిగిరి నుంచి మళ్ళీ మేము సీఎస్‌పురం వెళ్ళి ఆ సీఎస్‌పురం దగ్గర టనల్ కూడా షూట్ చేసాం. అది మీరు అప్‌కమింగ్ వీడియోలో చూస్తారు. సో, చూస్తున్నారు కదా! మరి ఇలాంటి అడ్వెంచరస్ చేసి మనం అన్ని కవర్ చేస్తున్నాం అనమాట. సింపుల్ అయితే కాదు. చాలా చాలా అడ్వెంచర్లు ఉంటాయి. అడ్వెంచర్లు చేసుకుంటూ అన్నీ కవర్ చేసుకుంటూ మీకు నేను అవన్నీ చూపిస్తున్నాను. అండ్ ఇంకా ఫ్యూచర్‌లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ ఇంకా మీకు బ్యూటిఫుల్ విజువల్స్‌తో వీడియోస్ వస్తాయన్నమాట. సో, ప్రతిరోజు మాక్సిమం వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోతున్నాను. బట్ మాక్సిమం ఈ రోజు నుంచి పెట్టడానికి ట్రై చేస్తాను. సో, అందుకే ప్రతిరోజు వీడియో చూస్తారనుకుంటున్నా. అది ఎక్కిన తర్వాత ఇంక మనం వెళ్ళిపోతున్నాం హైవేలోని అలానే. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాలి. మళ్ళీ కొంచెం పెండింగ్ ఉంటుంది. మళ్ళీ మనం ముందుకు వెళ్ళామంటే మళ్ళీ హైవే వచ్చేస్తుంది. సో, అలా మధ్య మధ్యలో పెండింగ్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో, మాక్సిమం హైవేలో అయితే అలైన్‌మెంట్ చాలా క్లియర్‌గా కంప్లీట్ అయింది. అండ్ మధ్య మధ్యలో మనకి చూసాం కదా చిన్న చిన్న కల్వర్ట్స్, తర్వాత చిన్న చిన్న బ్రిడ్జ్‌లు అండ్ కొన్ని చోట్ల పెద్ద బ్రిడ్జ్‌లు పెండింగ్ ఉన్నాయి. అండ్ కొన్ని చోట్ల టనల్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇంకా మనం కడప వైపు వెళ్ళామంటే అటువైపు మాక్సిమం హైవే అయిపోయిందని చెప్తున్నారు. బట్ మనం కడప దాకా వెళ్ళలేదు. నా ప్లాన్ యాక్చువల్లీ కడప వరకు వెళ్ళాలని చెప్పి. కానీ చెప్పాం కదా వెహికల్ గురించి. సో, అందువల్ల మనం కడప వరకు వెళ్ళలేకపోయాం. అండ్ దాంతో పాటు కొంచెం లేట్ కూడా అయింది. టైం కూడా ఎక్కువ అయిందనమాట. సో, ఇలాంటి రోడ్‌లో మనం ట్రావెల్ చేయడం కాస్త టైం తీసుకుంటుంది. ఎందుకంటే నార్మల్ హైవేలో వెళ్ళామనుకోండి మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. కానీ ఇలాంటి రోడ్‌లో వెళ్ళేటప్పుడు ఏంటంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్‌గా ఉండదు. తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో, అందువల్ల టైం పడుతుంది. మాక్సిమం మీకైతే మన సోమవారపాడు నుంచి మర్రిపాడు మధ్యలో ఉన్న వర్క్‌ని మాక్సిమం చూపించాలనుకుంటున్నాను. అండ్ కంప్లీట్ వర్క్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్‌లో ప్రీవియస్ వీడియో చూడండి. అండ్ రేపటి వీడియోలో మీకు మర్రిపాడు నుంచి పోలవరం ఉంది కదా! ఈ మధ్యలో జరిగిన వర్క్‌ని చాలా క్లియర్‌గా చూపిస్తాను. మరి ప్రతిరోజు వీడియోని చూస్తారనుకుంటున్నా. సో, నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరి ఇంకా ఎండింగ్ నోట్ వీడియోని ఎండ్ చేసేద్దాం. ఫైనల్లీ మీరైతే మన బెంగుళూరు విజయవాడ హైవేలోని ఎగ్జాక్ట్‌గా మన ప్యాకేజ్ 13 ఉంది కదా! ప్యాకేజ్ 13లో వర్క్స్‌ని చూసారనమాట. అండ్ ఏ విలేజ్‌లో చూపించాను. అండ్ ఇంకా మీకు ఈ రూట్ ఎలా వెళ్తుందో చూపించాను. అండ్ కంప్లీట్‌గా ఈ హైవే గురించి కొన్ని విషయాలనేది చెప్పాను. ఈ హైవేలో ఆల్మోస్ట్ వర్క్ అయితే అయ్యిందనమాట కొన్ని చోట్ల. కొన్ని చోట్ల ఇంకా పెండింగ్ ఉంది. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్ళామంటే టనల్స్ కూడా ఉన్నాయి. ఆ టనల్స్ కూడా మనమైతే ఈ వీడియోలో చూడడం అప్‌కమింగ్ వీడియోలో చూస్తాం. సో, నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. మరి మీకు కనుక వీడియో నచ్చితే తెలుసు కదా! లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.